ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 21వ శ్లోకానికి భాష్యం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో చివర్లో ఒక పేర భాష్యం మిగిలిపోయింది, అది చూడండి. 65వ పేజీలో భాష్యం. నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి. పూర్వపక్షి ఏమన్నాడు? మరణించనున్న వానికి సన్యాసం విధించబడింది. ఆరోగ్యవంతంగా, పటిష్ఠితంగా, దృఢకాయం కలిగి జీవించి ఉన్నటువంటి వానికి సన్యాసం విధించబడలేదు అని అంటే సమాధానం చెప్పబడింది. అలా కాదు, నవద్వారే పురే దేహి అని చెప్పింది. దేహి ఆస్టే, 9 రంధ్రములు కలిగినటువంటి ఈ శరీర రూప పురమునందు ఈ దేహి అయినటువంటి వాడు ఆస్టే అంటే ఉంటాడు అని చెప్పింది. మరణించనున్నవాడు కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో మరణిస్తాడు, శరీరం నుంచి నిష్క్రమిస్తాడు. అతడు స్థూల సూక్ష్మ వియోగం అయిపోతాడు. అలాడు ఉండేది సంభవించదు. అతడు శరీరంలో అతడు ఉండేది సంభవించదు. కానీ అక్కడ భగవంతుడు చెప్పాడు ఆస్టే ఉంటాడు అని చెప్పింది. అందువల్ల నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి అంటే నహి సంభవతి అనేదానికి అన్వయం చేసుకోవాలి. సర్వకర్మలు సన్యాసించినటువంటి ఆ మృతక పురుషుడు దేహంలో ఉండుట సంభవించదు అంటే అప్పుడు పూర్వపక్షి అంటాడు అకుర్వత అకారయత చ దేహే సన్యస్య ఇది సంబంధ. శ్లోకంలో ఏమున్నది? 5వ అధ్యాయము 13వ శ్లోకంలో నైవ కుర్వన్ నకారయన్, తాను చేయకుండా ఇతరులతో చేయించకుండా ఉంటాడు అనేది ఈ అకర్తృత్వము మరియు అకారయితృత్వము ఏదైతే మనకు వినపడుతుందో దాన్ని మనం శరీరంతో సంబంధం చెయ్యాలి. ఇక ఆస్తి అనేటువంటి క్రియాపదం ఉంది కదా, దాన్ని దేహంతో సంబంధం పరచకుండా సన్యాసానికి అన్వయించాలి అంటాడు. నా కర్తా హువా और ना करवाता हुआ देह में छोड़कर बस इतना ही संबंध देह के साथ होना चाहिए. అతడు చేయడు, చేయించడు, మరి సన్యాసించి విడిచిపెట్టి, సన్యాసం అంటే త్యాగం, విడిచిపెట్టి ఉండుట అనేది ఏదైతే ఉందో ఇంత భాగము శరీరంతో సంబంధము పెట్టి మనం అన్వయం చేసుకోవాలి. ఆస్తే క్రియాక అధికరణం దేహని. శ్లోకంలో ఆస్తే ఉంది కదా, అంటే ఆస్తే అంటే బయటతా హై, కూర్చుంటాడు లేదా ఉంటాడు అనేది ఏ ఆస్తే అనేటువంటి క్రియ ఉన్నది కదా, దానికి అధికరణము దేహం కాదు, దేహంతో సన్యాసిక అధికరణం మాత్ర హై. ఈ దేహంతో, దేహం ఏదైతే ఉందో అది సన్యాసానికి అధికరణం ఉన్నది అని ఈ విధంగా పూర్వపక్ష అంటాడు. ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు సమాధానం చెప్పబడుతుంది. నా సర్వత్ర ఆత్మన అవిక్రియత్వ అవధారణాత్. సర్వత్ర అంటే శృత్యాదవ్ శాస్త్రాలలో సర్వత్ర కూడా ఆత్మ అవిక్రియం ఉన్నది అని నిర్ధారణ చేయబడింది. అవధారణ అంటే నిర్ధారణ చేయబడింది. ఆసన క్రియాయాః చ అధికరణ అపేక్షత్వాత్. ఇక ఆస్తే అనేటువంటి ఏదైతే క్రియ ఉన్నదో ఆ క్రియకు అధికరణం యొక్క అపేక్ష ఉంటది. ఆస్తే అంటే బయటతా హై, కూర్చుంటాడు, ఉంటాడు. కూర్చుంటాడంటే ఎక్కడ కూర్చుంటాడు? ఒక అధికరణం యొక్క అపేక్ష ఉంటుందా లేదా? కూర్చుండుట అనేది ఒక క్రియ, దానికి ఒక అధికరణం కావాలి, ఆధారం కావాలి. ఎక్కడ కూర్చుంటాడు అనే అపేక్ష వస్తుంది. అందువల్ల దానికి ఒక అధికరణము అవసరం ఉంటుంది, అధికరణం యొక్క అపేక్ష ఉంటుంది. తద్ అనపేక్షత్వాచ సన్యాసస్య. సన్యాసానికి అధికరణం అవసరం లేదు. పూర్వపక్ష ఏమన్నాడు? సన్యాసానికి అధికరణము దేహము. ఆస్తే అనేటువంటి క్రియకు దేహం అధికరణం కాదు. అంటే ఇక్కడ అంటాడు సన్యాసానికి అధికరణమే ఉన్నది. సన్యాసము సర్వకర్మలను త్యాగం చేయుట. సం ని ఆసహ. సం అనే ఉపసర్గ ఒకటి, నీ అనే ఉపసర్గ ఒకటి, ఆస అనేటువంటి క్రియాపదం. సం ని ఆసహ
సన్యాస. అయితే ఆస అనేది ఆస్తే అనే దానిలో క్రియాపదం అదే ఉంది. సన్యాసంలో కూడా ఆస అనే క్రియాపదం ఉంది. అయితే కేవల ఆస అనేటువంటి ఏదైతే ఉందో, ఆస్తే అనేటువంటి ఉందో దానికి అధికరణం యొక్క అపేక్ష ఉంటది. కానీ సం ని ఉపసర్గల పూర్వకంగా ఆస ధాతు ఏదైతే ఉందో ఇది అన్యార్థంలో ప్రయోగించబడింది. కూర్చుండుట అనే అర్థం కాదు, ఇక్కడ త్యాగార్థంలో. అట్లా చేస్తున్నారు అనంటే ఉపసర్గ ధాతు అర్థో బలాద్ అన్యత్ర నియతే అనేటువంటి వ్యాకరణ నియమం ఉన్నది. ఒక ధాతువు ఒక అర్థంలో మనం వాడతాం. ఉదాహరణకు హృ హరణే అనేటువంటి ధాతువు ఉందనుకోండి. హృ అనేటువంటి ధాతువు, అది దాని అర్థం ఏంటంటే హరణం అంటే దొంగిలించుట, హృ హరణే. అయితే దానికి వేరే ఉపసర్గలు జోడించినప్పుడు దాని యొక్క అర్థము మారుతూ ఉంటుంది. ఆ ఉపసర్గం పెట్టినామనుకో అది ఆహార అవుతుంది. ఆహారం భూజించుట అని అర్థం అవుతుంది. వి అని ఉపసర్గ పెట్టినామనుకో విహార అవుతుంది. విహారం అంటే టహల్న సంచరించుట, విహారం అవుతుంది. పరి అని ఉపసర్గ పెట్టినామనుకో పరిహారం అంటే త్యాగం చేయుట, వదిలిపెట్టుట. ఇట్లా ధాతువార్థం మారుతుంది. ఎందుకు? ఉపసర్గ ధాతువార్థో బలాద్ అన్యత్ర నియతే అనేటువంటి వ్యాకరణ నియమం ఉన్నది. బలాత్కారంగా అది వేరే అర్థంలోకి వెళ్ళిపోతుంది. అట్లా ఇక్కడ సం ని అనే రెండు ఉపసర్గలు జోడించినందువలన ఆస ధాతువుకు ఇక్కడ కూర్చుండుట అని అర్థం కాదు, ఇక్కడ త్యాగం చేయుట అనే అర్థం ఉన్నది. కేవలం ఆస ఉంటే దానికి అధికరణం యొక్క అపేక్ష ఉంటది. ఇప్పుడు ఇక్కడ సన్యస్యాస్తే సుఖం వశి, సన్యస్య ఆస్తే సన్యసించి కూర్చుంటాడు లేదా ఉంటాడు ఎక్కడ? దేహంలో. అందుకని ఆస్తే అనే క్రియాపదానికి దేహంనే అధికరణంగా తీసుకోవాలి. సన్యాసానికి ఇక్కడ అధికరణం యొక్క అపేక్ష లేదు. సన్యాసానికి అధికరణం అది మానసికంగా తీసుకునేది ఉంటది. సన్యాసం అనేది మానసికంగా తీసుకునేది ఉంటది. కాబట్టి సర్వకర్మలను త్యాగం చేయుట అది ఏదైతే ఉందో దానికి అధికరణం యొక్క అపేక్ష లేదు. సంపూర్వస్తు న్యాస శబ్ద త్యాగార్థో నా నిక్షేపార్థ. అయితే న్యసు అనేటువంటి ధాతువు చేత కూడా సన్యాసం అనే శబ్దం ఏర్పడుతుంది. న్యసు క్షేపణ అంటే విసిరి కొట్టుట అనే అర్థం కూడా అవుతుంది న్యసు అనే ధాతువు చేత. అయితే ఇక్కడ సం మరి ని అనేటువంటి ఉపసర్గల పూర్వకంగా ఈ న్యసు ధాతువు చేత ఏర్పడినటువంటి ఈ సన్యాస శబ్దానికి అర్థము నిక్షేపము. నిక్షేపం అంటే ఉంచుట, ఒక చోట ఉంచుట అనేటువంటి అర్థం చేయకూడదు. మరేమర్థం చేయాలంటే త్యాగార్థము. నిక్షేపం చేస్తే ఏమైతుంది? దానికి అధికరణం యొక్క అపేక్ష ఉంటది. ఒక వస్తువుని ఒక దగ్గర మనం నిక్షేపం చేస్తాం అంటే అక్కడ ఉంచుతున్నాం, దానికి అధికరణం యొక్క అపేక్ష ఉంటది. కానీ సన్యాసం త్యాగం ఉన్నది, త్యాగానికి అధికరణం యొక్క అపేక్ష లేదు. తస్మాత్ అందుకని ఇక శ్లోకం యొక్క భాష్యాన్ని నిగమనం చేస్తూ ఉన్నాడు. తస్మాత్ గీతాశాస్త్ర ఆత్మజ్ఞానవత సన్యాస ఏవ అధికార. ఇప్పుడు అక్కడ శాస్త్ర ఉన్నది కదా, శాస్త్రే అని చదువుకోవాలి. సన్యాస ఉంది కదా, సన్యాసే అని అది చదువుకోవాలి, సప్తమిలో తీసుకోవాలి. తస్మాత్ గీతా శాస్త్రే, తస్మాత్ అంటే అందువల్ల నిగమనం చేస్తున్నాడు. అందువల్ల గీతా శాస్త్రే అంటే గీతా శాస్త్రం నందు ఆత్మజ్ఞానవత ఆత్మజ్ఞానవంతునికి సన్యాసే ఏవ అధికార, సన్యాసం నందే అధికారం ఉంది. నా కర్మాణి, కర్మల యందు అధికారం లేదు. ఎవరికి? విద్వాన్ పురుషునికి, జ్ఞాని పురుషునికి సన్యాసం నందే అధికారం ఉంది గాని కర్మల యందు అధికారం లేదు. తత్ర తత్ర ఉపరిష్టాద్ ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. ఇక్కడే కాదయ్యా, ఇంకా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఆత్మజ్ఞాన ప్రకరణం వస్తుందో అక్కడక్కడ మేము ఇంకా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ పోతాము. ఇప్పుడు మాత్రం ఇంతవరకు తెలుసుకోండి అని ఆచార్యులు ఈ శ్లోకానికి భాష్యాన్ని ఉపసంహారం చేసినాడు. ఇప్పుడు ఆనందగిరి టీకలోకి పోయి చింతన చేస్తూ వద్దాము. 60వ పేజీ ఆనందగిరి టీకా. కర్మాణి అవిదుషో విహితాని ఇది విశేషం ఆక్షిపతి నను ఇతి. భాష్యంలో ఏమన్నాడు? నను విద్యా అపి అవిదుష ఏవ విధీయతే. కర్మలు అవిద్వానునికి విధానం చేయబడినాయి అనంటే
ఆ అవిద్వానునికి విద్య కూడా విధానం చేయబడిందని చెప్పాలి అని శంక చేస్తున్నాడు. ఎందుకనంటే భాష్యంలో ఏమన్నాడు ఆచార్యులు, విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన ఆనర్థక్యాత్ అన్నాడు. తెలిసిన వానికే జ్ఞానికే మళ్ళా విద్యను విధానం చేయుట అనర్థక్యం, దోషం రాదా? తెలుసుకున్న వానికి మళ్ళా విధానం చేసేది ఏమున్నది? పిష్టపేషణం. కర్మ విధానం అవిదుషో విదుషః చ విద్యా విధానం ఇది విభాగే కా హాని. పూర్వపక్షి ఏమంటాడంటే కర్మ విధానము అవిద్వానునికి, మరి విద్యా విధానము విద్వానునికి, ఈ విధంగా విభాగం చేసి ఇద్దరికి వేరువేరుగా చెప్తే ఏమైతుంది అని ఒకవేళ పూర్వపక్షి అన్నాడు అనుకో, అంటే ఏమవుతుంది? పిష్టపేషణం అవుతుంది. విద్వానునికి విద్యను విధానం చేస్తే పిష్టపేషణం అవుతుంది అని భాష్యంలో చెప్పినాడు. ఇది ఆశంక్య ఆహ విదిత ఇతి విద్యాయా విదితత్వం లబ్ధత్వం. అయితే విదిత విద్యస్య అన్నాడు కదా, విద్య విదితమైంది. విదితం అంటే ఉపలబ్ధత్వం, అంటే తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అతనికి విద్యను విధానం చేయుట పిష్టపేషణం అవుతుంది. ఆ విధంగా విధానం చేస్తే అనర్థక్య దోషం వస్తుంది అని పూర్వపక్షే ఈ విధంగా అంటున్నాడు. తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే నా విదుషః ఇది విశేషో నా ఉపపద్యతే. ఎప్పుడైతే ఇక విద్య మరియు కర్మలు, జ్ఞానము మరియు కర్మలు రెండు కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేయబడిన తర్వాత ఇక కర్మలు అవిద్వత్ పురుషునికి, విద్య విద్వత్ పురుషునికి అని ఇట్లా విభాగం చేసి చెప్పుట, విశేషించి చెప్పుట సంభవించదు. ఎందుకంటే అన్ని కర్మలు మరియు విద్య అంతా కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ విద్వానుని యొక్క పేరు తీసుకొని విభాగం చేసి చెప్పేటువంటి అవసరం లేదు ఇక్కడ అని ఈ విధంగా అంటే నా అంటాడు. ఇక్కడ విభాగం చేసి విశేషించి చెప్పడంలో తాత్పర్యం ఉంది అన్నాడు. నా అనంటూ సమాధానం చెప్తూ ఆ విశేషం ఏమిటి అని అంటే అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే అన్నాడు. విభాగం చేసి అంటే జ్ఞానము విద్వానునికి విధానం చేయబడింది, కర్మలు అవిద్వానునికి చేయబడింది అని ఇట్లా విశేషించి విభాగం చేసి చెప్పడంలో తాత్పర్యం ఏమిటనంటే కర్మలను గురించి తెలుసుకున్న తర్వాత కర్తవ్యము, అనుష్ఠేయం అనేటువంటి కర్తవ్యము అవశిష్టమే ఉంటుంది. కానీ జ్ఞానాన్ని పొందిన తర్వాత అనుష్ఠేయం అనేది ఏమీ లేదు, ఇది విశేషం ఉంది అని ఆచార్యుడు సమాధానం చెప్పినాడు. కర్మ విధి అవిదుషః విదుషో విద్యా విధి ఇది విభాగ అసంభవే ఫలితమః తత్ర ఇతి. కర్మ విధి అవిద్వానునికి మరియు విద్యా విధి విద్వానునికి అని విభాగం చేయుట అసంభవము అని ఆక్షేపం చేసినాడు పూర్వపక్షి. విశేషో నా ఉపపద్యతే అని భాష్యంలో. ఇక దానికి సమాధానం ఉంటుంది చూడండి. ధర్మ జ్ఞాన అనంతరం అనుష్ఠేయస్య భావాత్ బ్రహ్మజ్ఞానోత్తర కాలంచ తద్ అభావాత్ బ్రహ్మజ్ఞాన హీనస్య ఏవ కర్మ విధి ఇది సమాధత్తే నా అనుష్ఠేయస్య ఇది. ఇప్పుడు ధర్మజ్ఞానం కలిగింది అంటే కర్మలను ఏ విధంగా చెయ్యాలి అని శాస్త్రం ద్వారా అధ్యయనం ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అతనికి అంతటితోనే స్వర్గరూప ఫలం ప్రాప్తం కాదు. కేవలం తెలుసుకున్నంత మాత్రం చేత స్వర్గకామో ఏజేత దర్శపూర్ణ మాసాభ్యాం ఇంత తెలుసుకున్నాడు. తెలుసుకున్నంత మాత్రం స్వర్గానికి పోడు కదా, మరి పోవాలంటే ఏం చేయాలి? అనుష్ఠానం చెయ్యాలి. అందుకని ధర్మ జ్ఞానానంతరం అనుష్ఠేయం యొక్క అపేక్ష ఉంటుంది, అనుష్ఠేయం యొక్క భావం ఉన్నది అక్కడ. బ్రహ్మజ్ఞానోత్తర కాలంలో అనుష్ఠేయం యొక్క అభావం ఉన్నది. ఇది విశేషం ఉన్నది అని సమాధానం చెప్తున్నాడు. నా అనుష్ఠేయస్య ఇది అని అంటూ విశేష ఉపపత్తిమేవ ప్రపంచయతి. అనుష్ఠేయం యొక్క భావ అభావాల యొక్క విశేషం ఏదైతే చెప్తున్నాడో దాన్నే ఇంకా విస్తారం చేసి చెప్తున్నాడు. ప్రపంచయతి, ప్రపంచం అంటే విస్తారం, ప్రపంచం అంటే ఇక్కడికి పోవద్దు, విస్తారం చేసి చెప్తున్నాడు. అగ్నిహోత్రాది ఇది నను దేహాది వ్యతిరిక్త ఆత్మజ్ఞానం వినా పారలౌకికేషు కర్మసు ప్రవృత్తే అనుపపత్తే తథావిధ జ్ఞానవత కర్మ అనుష్ఠేయమితి చేత్ తత్ర ఆహ కర్తాహమితి. అయితే
పరలోకమును ఇచ్చగించేటువంటి వానికి కర్మలు విధానం చేయబడ్డాయి. స్వర్గాది లోకాలు ఇచ్చగించువానికి కర్మలు విధానం చేయబడ్డాయి. అయితే ఆ కర్మ చేస్తే ఈ శరీరంతో సహితంగా వెళ్తాడా? స్వర్గానికి వెళ్ళడు. శరీరాన్ని వదిలిన తర్వాతనే కదా స్వర్గానికి పోయేది. అలాంటప్పుడు మరి శరీరం కాదు కదా పోయేది, మరి పోయేవాడు శరీరం కంటే వేరుగా ఉన్నాడు కదా. అందుకని ఎవరైనా కర్మ చేస్తాడంటే కర్మిష్టికి ఇంత జ్ఞానం ఉంటది, శరీరం కంటే నేను వేరుగానే ఉన్నాను అనే జ్ఞానం ఉంటది. ఆ జ్ఞానం లేకపోతే వానికి కర్మలేని అధికారం లేదు. ఎందుకంటే శరీరంతో స్వర్గాదులకు వెళ్ళాడు కదా, శరీరం కంటే భిన్నంగా ఉన్నా అని జ్ఞానం ఉన్నది. అప్పుడే అతడు కర్మకు అధికారి అవుతాడు. తథావిధ జ్ఞానవత అంటే శరీరం కంటే నేను భిన్నంగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం కలగవానికే కర్మానుష్ఠేయం, కర్మలు విధానం చేయబడ్డాయి. వాడే కర్మలు చేయుటకు అధికారి. అందువల్ల ఎవడైతే అహం కర్త అస్య ఫలస్య అహమేవ భోక్త అని ఈ విధంగా తెలుసుకొని నాకు ఈ కర్తవ్యం ఉంది అనేటువంటి కర్తవ్య బుద్ధి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అటువంటి వానికే కర్మలు విధానం చేయబడింది. అటువంటి వాడు ఎవడు ఉంటాడంటే అజ్ఞానే ఉంటాడు అని చెప్పింది అన్నది. ఆత్మని కర్త భోక్త ఇత్యేవం విజ్ఞానవత్వే అపి. చూడు, ఆత్మయందు కర్త భోక్త అని జ్ఞానం ఉంది. అతనికి ఉంటేనే కర్మ చేస్తాడు. అహం కర్త అహం భోక్త అనేటువంటి జ్ఞానం ఉంది. అయినా కూడా బ్రహ్మజ్ఞాన విహీనత్వేన ఆ విదుష అనుష్ఠేయం కర్మ ఇత్యర్థ. కర్త భోక్త అనేటువంటి జ్ఞానం ఉన్నది, మరి బ్రహ్మజ్ఞానం లేదు వానికి. బ్రహ్మజ్ఞాన విహీనం ఉన్నాడు అంటే అజ్ఞాని. అజ్ఞాని అంటే తాత్పర్యం ఏంది? వానికి ఏమీ తెలియదు. ఇట్లా కాదు, వానికి ఎంతో జ్ఞానం ఉన్నది. కర్మశాస్త్రము, సాంఖ్యశాస్త్రము, యోగ శాస్త్రము, మరి న్యాయ వైశేషిక వ్యాకరణము మొదలు ఎంతో జ్ఞానం ఉన్నది. కానీ ఆత్మజ్ఞానం లేదు. ఆత్మజ్ఞానం లేకపోతే వాడు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత విద్వాన్ అయినా, ఎంత పండితుడైనా వాడు అజ్ఞానే అంతే. వేదాంత శాస్త్ర అనభిజ్ఞ, అన్యశాస్త్ర అభిజ్ఞ బాల. బాలుడే వాడు. వాడు ఎంత పండితుడైనా ఉండని పిల్లవాడే. వ్యాకరణం, గోకరణం, ఇతర శాస్త్రాల జ్ఞానం భర్పూరు ఉన్నది. అయినా గాని వాడు బాలుడే, పిల్లవాడే. ఎందుకు? వేదాంత జ్ఞానం లేదు వానికి. అజ్ఞాని ఉన్నాడు. ఆ అజ్ఞానికే కర్మల యొక్క విధానము చేయబడింది. దేహాది వ్యతిరేక జ్ఞానవత్ బ్రహ్మజ్ఞానమపి జ్ఞానత్వ అవిశేషాత్ కర్మ ప్రవృత్తౌ ఉపకరిష్యతి ఇది ఆశంక్య ఆహ నతు ఇది. అయితే స్వామీజీ, కర్మ జ్ఞానము జ్ఞానమే, వేదాంత జ్ఞానం జ్ఞానమే, రెండు జ్ఞానాలే కదా. జ్ఞానంలో ఏం తేడా లేదు కదా. మరి ఎప్పుడైతే జ్ఞానంలో తేడా లేదో, కర్మిష్టి ఏదైతే కర్మలు చేస్తున్నాడో అదే విధంగా ఇతడు కూడా కర్మలు చేస్తే ఏం పొరపాటు ఉన్నది? జ్ఞానం అనేది సమానమే కదా. కర్మ జ్ఞానమైనా జ్ఞానమే, ఆత్మజ్ఞానమైనా జ్ఞానమే, బ్రహ్మజ్ఞానం. కర్మలు అతనికి ఉపకరిస్తాయి కదా జ్ఞానికి కూడా అని అంటే, లేదు బాబా, అనుష్ఠేయ విరోధత్వాత్ అన్నాడు. చూడు, అనుష్ఠేయము మరి జ్ఞానానికి విరోధం ఉన్నది. జ్ఞానం కలిగిన తర్వాత అనుష్ఠానం యొక్క అపేక్ష లేదు. కర్మజ్ఞానం కలిగిన తర్వాత అనుష్ఠానం చేయొచ్చు, అది ఆవశ్యకత ఉంది వానికి. కానీ జ్ఞానం కలిగిన తర్వాత కర్మల యందు అతనికి అధికారం లేదు. ఎందుకు? అవిక్రియ ఆత్మజ్ఞానస్య ఇది శేష. ఆత్మ అవిక్రియం ఉన్నది, నిర్వికారం ఉన్నది. అవిక్రియమైన ఆత్మ యందు కర్మ ఎలా సంభవిస్తుంది? విరోధం ఉన్నది. నన్ను అప్పుడు మళ్ళీ శంక, బ్రహ్మాత్మైకత్వ జ్ఞానాదు ఉత్తర కాలమపి కర్తాహం ఇత్యాది జ్ఞానోత్పత్తౌ కర్మ విధి సావకాశ స్యాత్ ఇది నా ఇత్యాహ నాహమితి. అయితే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత అహం కర్త అనేటువంటి జ్ఞానం ఉత్పత్తి అయ్యి అతడు కర్మల్లో ప్రవేశించడానికి అవకాశం ఉండొచ్చు కదా. బ్రహ్మజ్ఞానం కలిగితే కలిగిన తర్వాత మళ్ళీ అతనికి అహం కర్త అనేటువంటి జ్ఞానం కలిగింది. అప్పుడు కర్తృత్వం వచ్చింది కదా అతనిలో, అట్లా కర్మకు అధికారి అవుతాడు కదా అని అంటే, అట్లా కాదు. ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ అతడు కర్మల యందు ప్రవృత్తుడు కావడానికి మరియు కర్తృత్వ జ్ఞానం కలగడానికి ఆస్కారమే లేదు. అది చెప్పినాడు భాష్యంలో. కింటు నాహం కర్త నా భోక్త ఇత్యాది ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాద్ అన్యత్ న ఉత్పద్యతే. నేను అకర్తను, అభోక్తను, నేను అవిక్రియుడను, మరి ఏకము
ఆత్మ అని ఈ విధంగా జ్ఞానం కలిగిన తర్వాత అన్య జ్ఞానం ఉత్పన్నం కావడానికి అవకాశం లేదు. ఇక అన్యత్ న ఉత్పద్యతే. అన్యత్ అంటే కర్తృత్వ జ్ఞానం. కర్తృత్వ జ్ఞానం ఉత్పన్నమయ్యేందుకు అవకాశం లేదు. ఇక ఇది ఏష విశేష ఉపపద్యతే. కర్తృత్వాది జ్ఞానం అన్యత్ ఇది ఉక్తం. కర్తృత్వాది జ్ఞానానికే అక్కడ భాష్యంలో అన్యత్ అనే శబ్ద ప్రయోగం చేసినాడు భాష్యకారుడు. అన్యత్ అంటే కర్తృత్వాది జ్ఞానం. అన్యత్ న ఉత్పద్యతే అంటే కర్తృత్వాది జ్ఞానం ఉత్పన్నం కాదు. ఒకసారి నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను అక్రియుడను, అసంగుడను, ఆత్మ ఏకమున్నది అనే జ్ఞానం కలిగిన తర్వాత అతని కర్తృత్వ జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అనుష్ఠాన అననుష్ఠానయోహో ఉక్త విశేషాద్ అవిదుష అనుష్ఠానం విదుష న ఇతి ఉపసంహరతి ఇత్యేష ఇతి. అనుష్ఠానము అవిద్వత్ పురుషునికి, ఎవరికైతే కర్తృత్వ అభిమానం ఉన్నదో వానికి అనుష్ఠానం యొక్క అపేక్ష ఉంది. ఇక జ్ఞానికి అనుష్ఠానం యొక్క అపేక్ష లేదు. అందువల్ల ఇంత విశేషము ఉంది అని. ఈ విశేషం ఎందుకు చెప్పారు జ్ఞానికి అజ్ఞానికి అని అంటే దానికి సమాధానం ఇంత దగ్గర చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నన్ను ఆత్మవిదో నచేద్ అనుష్ఠేయం కించిద్ అస్తి కథం తర్హి విద్వాన్ యజేత ఇత్యాది శాస్త్రాత్ తం ప్రతి కర్మాణి విధీయంతే. శంకరుడు అంటాడు, ఎప్పుడైతే ఆత్మవిధునికి అనుష్ఠేయము కర్తవ్యం లేదు, అనుష్ఠేయం యొక్క అపేక్ష లేదని మీరు అన్నారు, మరి అటువంటి వానికి ఆత్మజ్ఞానికి యజేత అని శాస్త్రం ఎందుకు విధానం చేసింది? దర్శపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో యజేత. ఈ యజేత అని ఆత్మజ్ఞానికి ఎందుకు విధానం చేసింది అని ఈ విధంగా శంక చేసినాడు. ఆత్మజ్ఞాని అని అంటే కర్మిష్టికి కూడా ఆత్మజ్ఞానం ఉన్నది. ఈ దేహం కంటే నేను వేరే ఉన్నా అనే జ్ఞానం ఉంది. ఎందుకనంటే ఈ శరీరం ఇక్కడిని వదిలిపెట్టి వాడు స్వర్గానికి పోతాడు కదా. మరి పోతాడు అన్నప్పుడు ఆ శరీరం కంటే వేరుగా ఉన్నాననే జ్ఞానం ఉన్నట్టే కదా వానికి. మరి ఆత్మజ్ఞానం ఉన్నవానికి కర్మ విధానం ఎందుకు చేసింది యజేత అని అది పొరపాటున అతడు శంక చేస్తున్నాడు. కానీ అతని శంక సరి అయింది కాదన్నమాట. తత్ర ఆహా యహ పునః అని భాష్యంలో చెప్పినాడు. యహ పునః కర్తాహమితి వేత్తి. ఎవడైతే నేను కర్తను అని తెలుసుకుంటాడో, ఆత్మానం అంటే తనను నేను కర్త అని తెలుసుకుంటాడో, తస్య మమ ఇదం కర్తవ్యము ఇది అవశ్యం భావిని బుద్ధి. ఎవడైతే నేను కర్తనని తెలుసుకుంటాడో, నేను శరీరం కంటే భిన్నంగా ఉన్నానని కూడా అతని జ్ఞానం ఉంది. వానికి కూడా ఆత్మజ్ఞానం ఉంది. కానీ కర్తృత్వ అభిమానం కూడా ఉంది. ఎవరికైతే కర్తృత్వ అభిమానం ఉన్నదో వానికి తప్పకుండా మమ ఇదం కర్తవ్యం అనే బుద్ధి ఉదయిస్తుంది. నాకు ఇది కర్తవ్యం ఉంది. కర్తృత్వ అభిమానం ఉన్నదంటే వానికి కర్తవ్యం కూడా ఉంటుంది. అంటే వాడు ఎవడన్నట్టు చక్కగా చెప్పినాడు గీతాచార్యుడు. వాడు అజ్ఞాని. ఆత్మని కర్తృత్వాది జ్ఞాన అపేక్షయా కర్మసు అధికృతత్వ జ్ఞానే తథావిధం పురుషం ప్రతి కర్మాణి విధీయంతే. ఆత్మయందు కర్తృత్వాది జ్ఞానం ఉన్నందువలన కర్మల యందు వానికి అధికారం ఉంది. అటువంటి పురుషునికే కర్మలు విధానం చేయబడ్డాయి. సచ ప్రాచీన వచనాద్ అవిద్వాన్ ఏవ ఇది నిశ్చయతే. అటువంటి వాడు ఎవడు అంటే వాడు అవిద్వాన్ అయ్యే ఉంటాడు. ఎలా చెప్తున్నారు అంటే ప్రాచీన వచనాత్ అన్నాడు. పాత మాట, ప్రాచీన వచనం. పాత మాట అంటే ఏమన్నట్టు? ఉభౌతౌన విజానీత అనేటువంటి శ్లోకంలో ఏం చెప్పాడు కదా భగవంతుడు. ఆ శ్లోకం ద్వారా తెలుస్తుంది ఎవడైతే ఆత్మ హనన క్రియకు కర్త అని తెలుసుకుంటాడో, మరి హనన క్రియకు కర్మ అని తెలుసుకుంటాడో, వాళ్ళిద్దరికి ఏమీ తెలియలేదు అంటే అజ్ఞానులు. అది ప్రాచీన వచనం. మరి ఇప్పుడు వీడు కర్తృత్వ అభిమానం ఉన్నది, నాకు కర్తవ్యం ఉన్నదనే జ్ఞానం ఉన్నదంటే వాడెవడు? అజ్ఞాని అని ప్రాచీన వచనం చేత తెలుసుకోవాలి. నఖలు అకర్తృత్వాది జ్ఞానవత తద్ విపరీత కర్తృత్వాది జ్ఞాన ద్వారా కర్మసు ప్రవృత్తి ఇత్యర్థ. కానీ ఎవరైతే నా జాయతే మ్రియతే వా కదాచిత్ అని తెలుసుకుంటాడో, ఆత్మ షడ్భావ వికార రహితమున్నది, ఎందుకు అవిక్రియత్వాత్ దానిలో క్రియ లేదు అని ఎవడైతే తెలుసుకుంటాడో వానికి కర్మల యందు ప్రవృత్తి సంభవించదు. ఎప్పుడైతే నేను అకర్తను అభోక్తను తెలుసుకున్నాడు ఇంకా కర్మలలో ఎలా ప్రవృత్తుడవుతాడు? కర్మ అసంభవే బ్రహ్మవిద హేతువంతరమాహ విశేషితస్య ఇతి. జ్ఞానికి
అవిక్రియ స్వరూపుడు కాబట్టి అతనికి కర్మ సంభవించదు. ఈ విషయంలో మరొక హేతువును కూడా చూపెడుతున్నాడు. విశేషితస్య చ విదుషః కర్మ ఆక్షేప వచనాత్. భగవంతుడు కర్మ ఆక్షేపం చేసినాడు. అంటే జ్ఞాని ద్వారా కర్మ ఎలా జరుగుతుంది? కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం అనంటూ ఆక్షేప వచనం కూడా ఇక్కడ హేతు ఉన్నది. ఎక్కడ చెప్పిండు భగవంతుడు అంటే వేద వినాశనం నిత్యం నమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం అని ఈ ప్రస్తుత వర్తమాన శ్లోకంలోనే చెప్పినాడు. ఇత్యాదిన ఇది శేషః. యద్యపి విదుషః నాస్తి కర్మ. సరే స్వామీజీ, విద్వానికైతే కర్మ అనేది లేదు. తథాపి వివిధిషోహో స్యాత్ ఇత్యాశంక్య ఆహ. జ్ఞానికి కర్మ లేకున్నా గాని వివిధిష అంటే వేదితం ఇచ్చ, వివిధిష ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలిగిన వాడు వివిధిషుడు ఉంటాడు కదా, అతనికైనా కర్మ ఉంటుంది కదా. ఇంకా అతడు పూర్తి జ్ఞాని కాలే, జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వివిధిషుడు ఉన్నాడు, పూర్తి జ్ఞాని కాదు అతడు. అతనికి కూడా కర్మ విధానం చేయొచ్చు కదా అని అంటే తస్మాత్ అని అంటూ భాష్యంలో చెప్పినాడు. తస్మాత్ విశేషితస్య అవిక్రియ ఆత్మదర్శినః విదుషః. అజ్ఞానం నుంచి విశేషించి అంటే వేరు చేసి చెప్పబడినటువంటి విద్వానునికి అక్రియ స్వరూపుడు కాబట్టి అతనికి కర్మ యొక్క విధానము లేదు, కర్మల యందు అధికారం లేదు. ఇంతేకాదు ముముక్షోహోచ్చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః అని భాష్యకారులు చెప్తున్నాడు. ముముక్షువుకు కూడా, ముముక్షు అంటే అజ్ఞానే కదా. ముముక్షు ఎవడు? అజ్ఞానే, ఇంకా జ్ఞానం కలగలే, మోక్షాన్ని పొందాలంటూ ఇచ్చ ఉంది, వివిధిష ఉన్నది, అజ్ఞానే ఉన్నాడు. అతనికి కూడా కర్మల యందు అధికారం లేదు, కర్మ సన్యాసం నందే అధికారం ఉంది అని ఆచార్యులు చెప్తున్నాడు. ఎంతవరకు పురుషునికి అంతఃకరణ శుద్ధిపడి చిత్త ఏకాగ్రత కలిగి వివేకాది సాధనలు పట్టుపడవో అంతవరకే కర్మల యందు అధికారం. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధిపడి చిత్త ఏకాగ్రతను పొంది వివేకాది సాధనలు పట్టుబడతాయో అప్పుడు అతని కర్మల యందు అధికారం లేదు, కర్మలు వదిలిపెట్టాలి. అప్పుడు ఏం చేయాలి? జ్ఞాన సాధనాల్లో ప్రవృత్తుడు కావాలి. శ్రవణము, మననము, ఇది ఉత్తర సాధన. అతనికి కర్మల యందు అధికారం లేదు. ఉత్తర సాధనలు పట్టుబడిన తర్వాత మళ్లీ వెనక్కి పోయి కర్మలు చేస్తే వానికి ఆరూఢ పతితుడు అంటారు. దీనికి ఉదాహరణ విచార సాగరంలో పండిత్ పీతాంబరి చెప్పినాడు. టిప్పన్లో ఒక ఆయన మార్గం గుండా ప్రయాణం చేసినాడు. రాత్రిపూట దారి తెలియక ఆ దారి పక్కన ఉన్నట్టు గోతిలో పడిపోయినాడు. పడిపోయిన తర్వాత ఇక ఆ రాత్రిపూట అతన్ని రక్షించే వాళ్ళు ఎవరు? అతడు ఆ బావిలో అటు ఇటు ఈదులాడుతూ ఒక చెట్టు వేరు అతనికి దొరికింది. చెట్టు వేర్లు బావిలోకి వస్తాయి కదా, ఆ వేరు దొరికింది. ఆ వేరును పట్టుకొని ఆ రాత్రి అంతా గడిపినాడు. ఇక మునిగిపోకుండా ఆ వేరు కాపాడింది అతనికి. ఇక ఉదయం పూట వేకోజామున దారి గుండా మనుషులు వస్తారు కాబట్టి ఇతడు ఆ బావిలో నుంచి కేకలు వేస్తే ఎవరో దయ్యాలు వచ్చినాడు. బావి దగ్గరకు వచ్చి చూసేసరికి అయ్యో బావిలో పడ్డాడు కదా అని చెప్పి అతడు బావి అటువైపుకు చెట్టు ఉంటే ఆ చెట్టుకు పెద్ద తాడు కట్టినాడు. తాడు కట్టి ఇంకో చివరను లోనికి వదిలినాడు. అయ్యా, ఈ తాడు పట్టుకొని నువ్వు పైకి రా అని తాడు వేసినాడు. ఇప్పుడు బయటకు రావడానికి సాధనం దొరికింది. ఏది? తాడు. ఉత్తర సాధన దొరికిన తర్వాత పూర్వ సాధన అంటే ఇంతవరకు దగ్గర అతనికి కాపాడినటువంటి వేరు, దాన్ని వదలాలా లేదా? వదిలితేనే వానికి కళ్యాణం అవుతుంది, లేకపోతే చస్తాడు అలానే నీళ్లలో ఉండి. ఉత్తర సాధనం దొరికిన తర్వాత పూర్వ సాధన వదిలిపెట్టాలి. ఇంతెందుకు, మనం నడుస్తూ ఉన్నప్పుడు విచారం చేయండి. మనం కాలు తీసి ముందు పెట్టిన తర్వాత వెనక కాలు లేపాలా లేదా? లేపితేనే ముందుకు పోతాడు, లేకపోతే అక్కడే ఉంటాడు. అట్లా ఎప్పుడైతే వివేకాది సాధనలు పట్టుబడిన తర్వాత సద్గురు శాస్త్రాలు ప్రాప్తమైన తర్వాత అతడు ముముక్ష చేత జ్ఞాన సాధనాల్లో ప్రవృత్తుడైనాడు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అటువంటి వాడు వివిధిష కలిగిన వాడు లేదా ముముక్షువు. ఆ ముముక్షువు కూడా కర్మల యందు అధికారం లేదు, సన్యాసి ఏవ అధికార అని ఆచార్యులు స్పష్టంగా చెప్పినాడు భాష్యంలో. అయితే శంకాకారుడు అంటాడు, ఆ ముముక్షువుకు అతని కర్మ విధానం చేస్తే ఎందుకు ఏం ఆపత్తి ఉన్నది? అవిద్వానుడికి కర్మ విధానం చేసిందని మీరు ఇంతకు ముందుకే చెప్పినారు. మరి అతడు అవిద్వానే కదా. వివిధిషు, ముముక్షు అవిద్వాను ఉన్నాడు, మరి అతని కర్మ విధానం చేస్తే ఏమో పొరపాటు లేదు అని అంటే అతనికి కూడా
అపేక్ష లేదు అని చెప్పినాడు. తస్మాద్ అని అంటూ విద్యయ విరుద్ధత్వాద్ ఇష్యమాన మోక్ష ప్రతిపక్షత్వాచ్చ కర్మణం ఇత్యర్థ. కర్మ అనేది అవిద్యాకార్యం ఉన్నది. ఆ అవిద్యాకార్యమైనటువంటి కర్మకు మరి విద్యకు విరోధం ఉన్నది. ఇంతేకాదు మోక్షానికి ప్రతిబంధకం ఉన్నది. ఎందుకనంటే మోక్షమునకు సాక్షాత్ సాధనమేది? జ్ఞానం. జ్ఞానాదేవతు కైవల్యం. దేవం జ్ఞాత్వా సర్వ పాశాపహాని నాణ్యపంత విద్యతే అనాయ వృతే జ్ఞానం న ముక్తి. జ్ఞానం లేకుండా ముక్తి అనేది లేదు. అంటే జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది. ఎందుకు? మోక్షానికి ప్రతిబంధకము అజ్ఞానం. ఆ అజ్ఞానం నివృత్తి కావాలంటే కర్మ చేత నివృత్తి కాదు. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఆత్మబోధలో కర్మ ఏదైతే ఉన్నదో అది అవిద్యా రూపమున్నది. ఆ అవిద్యా రూపమైనటువంటి కర్మ అవిద్యను నాశనం చేయదు, అవిద్యకు విరోధి కాదు అని చెప్పినాడు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. విద్యయే అవిద్యను నాశనం చేస్తుంది కానీ కర్మ కాదు. అవిద్యకు కర్మ విరోధి కాదు. విరోధి ఉంటే నాశనం చేస్తుండే, కానీ అవిద్యకు కర్మ విరోధి కాదు. ఎందుకు? ఆ కర్మ కూడా అవిద్య రూపమే ఉన్నది. అందువల్ల మరి అవిద్యకు విరోధి ఎవరు అంటే విద్య. విద్య అవిద్యాం నిహంత్యేవ. విద్యనే అవిద్యను నాశనం చేస్తుంది. ఏ విధంగా? తేజ తిమిర సంఘవత్. తేజం అంటే ప్రకాశము ఏ విధంగా తిమిరము అంటే చీకటిని నాశనం చేస్తుందో, విరోధి అయినటువంటి చీకటిని విరోధి అయినటువంటి తేజం అంటే ప్రకాశం ఏ విధంగా నాశనం చేస్తుందో అదే విధంగా విరోధి అయినటువంటి అవిద్యను విరోధి అయినటువంటి విద్యనే నాశనం చేస్తుంది. అవిరోధి అయినటువంటి కర్మ అవిద్యను నాశనం చేయదు అని స్పష్టంగా ఆచార్యులు ఆత్మబోధలో చెప్పాడు. అందువల్ల విద్యయ విరుద్ధత్వాద్ కర్మకు మరియు విద్యకు విరోధం ఉన్నది. మరియు ఆ కర్మ మోక్ష ప్రతిపక్షత్వాచ్చ మోక్షానికి అది ప్రతిపక్షం ఉన్నది, విరోధి ఉన్నది కర్మ. అందువల్ల కర్మలు ఈ వివిధిష పురుషునికి విధానం చేయబడలేదు. అతడు జ్ఞానాన్ని పొందడానికి జ్ఞాన సాధనను అవలంబించి అధ్యయనం చేస్తూ ఉన్నాడు. అటువంటి వానికి కర్మల యొక్క విధానం లేదు. ఆ ముముక్షువుకు కూడా సన్యాసం నందే అధికారం ఉంది. యద్యపి ముముక్షోహో ఆశ్రమ కర్మాని అపేక్షితాని. అయితే స్వామీజీ ముముక్షు అయినటువంటి వానికి ఆశ్రమ కర్మలు కూడా విధానం చేయబడ్డాయి కదా. ముముక్షు అంటే ఇప్పుడు జ్ఞాని కాదు, ఇంకా సన్యాసం పొందలే, అజ్ఞాని ఉన్నాడు. అతడు ఏదో ఒక ఆశ్రమంలో ఉండే కదా అధ్యయనం చేస్తున్నాడు. బ్రహ్మచారిగానే ఉన్నాడో లేదా గృహస్థుడుగానే ఉన్నాడో వానప్రస్థుడుగానో ముముక్షు ఉన్నాడు. అతడు ఏదో ఒక ఆశ్రమానికి సంబంధించిన వాడు ఉంటాడు కదా. మరి ఆ ఆశ్రమ కర్మలు విధానం చేసినవి ఉంటాయి. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధ్యం లభతే నరః అని భగవంతుడు 18వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయా వర్ణాశ్రమాల వాళ్లకు ఆయా కర్మలు విధానం చేయబడ్డాయి. మరి అవి తప్పకుండా చెయ్యాలి. చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుందని చెప్పింది ఉన్నది, పాప దోషం వస్తుందని చెప్పింది ఉన్నది. మరి అవైతే తప్పకుండా చెయ్యాలనే కదా. మరి ఇప్పుడు ముముక్షు కర్మలేని అధికారం ఉన్నదని చెప్పాలనే కదా. తథాపి అయినా కూడా అని సమాధానం చెప్తున్నాడు. విద్యా తత్ ఫలాభ్యాం అవిరుద్ధాని ఏవ తాని అభ్యుపగతాని అన్యత వివిధిష సన్యాస విధి విరోధాద్ ఇది అభిప్రేత్య ఉక్తే అర్థే భగవతః అనుమతిం ఆహ అత ఏవ ఇతి అన్నాడు. ఈ కర్మలు అవి విద్యకు విద్యాఫలమైనటువంటి మోక్షానికి అవి విరుద్ధములే ఉన్నాయి. అన్యత వివిధిష సన్యాస విధి విరోధాత్. అవి విరోధం కాని యెడల వివిధిష సన్యాసం ఎందుకు తీసుకుంటాడు? ముముక్షువైనటువంటి వాడు ఆశ్రమ కర్మలు కూడా విద్యకు విద్యాఫలమైనటువంటి మోక్షానికి అవి ప్రతిపక్షభూతములై ఉన్నందువలన అతడు వివిధిష సన్యాసం తీసుకుంటాడు. ఆ కర్మలు కూడా ప్రతిబంధకములే అవుతాయి. అందుకని వాటి నుండి కూడా విడిపడడానికి సన్యాసం తీసుకుంటాడు అతడు. అందుకని అతని కూడా సన్యాసం నందే అధికారం ఉంది. అందుకే కదా విత్తేశనాయాచ పుత్రేశనాయాచ లోకేశనాయాచ ఉత్తాయాత భిక్షాచర్యం చరంతి అని చెప్పింది ఉన్నది. ఇవి ప్రతిబంధకములు ఉన్నాయనే కదా సన్యాసం ఎందుకు తీసుకుంటున్నాడు. అందుకని ముముక్షు అయినటువంటి వానికి సన్యాసం నందే అధికారం ఉంది. ఇంకా ఆశ్రమ కర్మలు చేసుకుంటా కూర్చోవలసిన అవసరం లేదు అని భగవంతుడే స్వయంగా చెప్పినాడు. అత ఏవ భగవాన్ నారాయణ
సాంఖ్యాన్ విదుషః అవిదుషః చ కర్మిణః జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని చెప్పినాడు. సాంఖ్యానాం అంటే విదుషః విద్వత్ పురుషునికి జ్ఞానయోగం చెప్పబడింది, మరియు కర్మిష్ఠకి కర్మయోగం చెప్పబడింది అని ఇట్లా విభాగం చేసి చెప్పినాడు. అందువల్ల ముముక్షువుకు కూడా కర్మలేందు అధికారం లేదు, మరేమనగా కర్మ సన్యాసం నందే అధికారం ఉంది. విదుషః వివిధిశోహోచ, ఇప్పుడు ఇక్కడ విద్వానునికి మరి వివిధిషుకు అంటే ముముక్షువుకు ఇద్దరికి సన్యాసే అధికార, సన్యాసం నందు అధికారం ఉంది. అవిదుషస్తు కర్మణి ఇది విభాగస్య ఇష్టత్వాది ఇత్యర్థః. అందుకని అవిద్వానునికి కర్మలయందు అధికారం ఉంది, విద్వత్ పురుషునికి మరియు వివిధిషుకు కూడా కర్మ సన్యాసం నందే అధికారం ఉంది అని ఇక్కడ స్పష్టంగా విభాగం చేయబడింది. అధికారి భేదేన నిష్ఠాద్వయం భగవత వేదవ్యాసేనాపి దర్శితమిత్యాహ తథాచయితి. అధికారి భేదం చేత వేదవ్యాస భగవానుడు కూడా నిష్ఠాద్వయం చెప్పినాడు. ప్రవృత్తి నివృత్తి, కర్మనిష్ట జ్ఞాననిష్ట రెండు విభజన చేసి తన పుత్రుడైనటువంటి శుకునికి చెప్పినాడు. ద్వా విమా వతపంథానౌ అని మహాభారతంలో శాంతిపర్వంలో చెప్పినాడు. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము అజ్ఞానికి, నివృత్తి మార్గము జ్ఞానికి మరియు వివిధిషుకు కూడా అని చెప్పింది. అధ్యయన విధిన స్వాధ్యాయ పాఠే త్రైవర్ణికస్య ప్రవృత్త్యనంతరం తత్ర క్రియా మార్గో జ్ఞాన మార్గః చ ఇతి ద్వౌ మార్గౌ అధికారి భేదేన ఆవేదితో ఇత్యర్థః. చూడు, త్రైవర్ణికులకు వాళ్ళకు కర్మల విధానం చేసినారు. ఎవరికైతే వైరాగ్యం కలిగి జ్ఞానాన్ని పొందాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుందో అటువంటి వానికి నివృత్తి మార్గం చెప్పింది ఉన్నది. ఇంకా ఎవరికైతే ప్రాపంచికమైనటువంటి విషయాసక్తి ఉందో, లోకలోకాంతరాల యొక్క ప్రాప్తి ఇష్టం ఉన్నదో అటువంటి వానికి ప్రవృత్తి మార్గము చెప్పింది. కాబట్టి ఇక్కడ అధికారి భేదం చేత రెండు నిష్టలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఆది శబ్దాత్ ద్వావిమా వతపంథానౌ అని చెప్పి ఇత్యాది అన్నాడు. భాష్యంలో మహాభారత ప్రమాణం ఇచ్చి ఇత్యాది అన్నాడు. ఇత్యాది చేత ఏమేమి తెలుసుకోవాలి ఇక్కడ? అక్కడే అదే శ్లోకంలో ఉన్నది. ద్వావిమా వతపంథానౌ యత్ర వేద ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తిచ్చ విభావితః అని అక్కడ పూర్తి శ్లోకం ఈ విధంగా ఉంది. ఆది శబ్దం చేత పూర్తి శ్లోకం తెలుసుకోవాలి. యత్ర వేద ప్రతిష్ఠితాః, ఎక్కడనైతే వేదములు ప్రతిష్ఠితమై ఉన్నాయో, ఎక్కడ అంటే ప్రవృత్తి మరియు నివృత్తి యందు. అంటే వేదములు ప్రవృత్తి మార్గాన్ని నివృత్తి మార్గాన్ని రెండు కూడా చెప్తూ ఉన్నాయి అని చెప్పి, ఎవరికైతే వివేక వైరాగ్యాదులు కలుగుతాయో వానికి నివృత్తి మార్గాన్ని బోధించింది. ఇంకా వివేకం కలగలేదు, ఇంకా ప్రపంచం నందు ఆసక్తి ఉంటే అటువంటి వానికి ప్రవృత్తి మార్గాన్ని బోధించింది శాస్త్రం అని ఇత్యాది గృహ్యతే అని చెప్పబడింది. తర్వాత టీకా రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.